అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బూటకపు వాగ్దానాలు ఇచ్చిందని కరీంనగర్ రోడ్ షోలో కేసీఆర్ విమర్శించారు. 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని అన్నారు. డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామని చేయకుండా మోసం చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. రైతు బంధు ఇవ్వడం లేదని మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ పోయిన అసెంబ్లీ ఎలక్షన్లలో అరిచేతుల వైకుంఠం చూపించి 6 గ్యారంటీలు ప్రధానమైనవి. అందులో 13 అంశాలు, మళ్ళీ 420 గ్యారంటీలు ఇష్టం వచ్చిన పద్ధతిలో నోటికొచ్చిన గ్యారంటీ ఇచ్చినారు. మహిళలందరికీ 2500 రూపాయలు ఇస్తామన్నారు. ప్రతి మహిళకు వచ్చినాయా 2500? కరీంనగర్లో వచ్చినాయట కదనే. పొన్నం ప్రభాకర్ తెచ్చిండట కదా, రాలేదా? గ్యాసే. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ 1 లక్ష రూపాయలు ఇస్తాడు, మేమొస్తే తులం బంగారం కల్పిస్తామన్నారు. వచ్చిందా తులం బంగారం? అమ్మ వచ్చిందా? రాలే. వచ్చిందా అన్న? ఎక్కడ కూడా రాలే. ఇష్టం వచ్చిన వాగ్దానాలు, నోటికొచ్చిన వాగ్దానం చెప్పింది. ఆ రోజు మేము 2 విడతలుగా 30,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ చేసినాం. నోట్ల రద్దు దెబ్బగొట్టినా, కరోనా వ్యాధి వచ్చి రాష్ట్ర ఆదాయం తగ్గిపోయినా ఉన్నంతలో సర్దుబాటు చేసి రైతులు కాబట్టి వాళ్ళని నిలబెట్టాలని 30,000 కోట్లు మాఫీ చేసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, కేసీఆర్ 1 లక్ష రూపాయలే చేసిండు, మేము అధికారంలో కాంగ్రెస్ వస్తే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం, అది డిసెంబర్ 9 తారీఖు నాడే చేస్తాం, 9:30 గంటలకే చేస్తాం, ఉరుకుండ్రి ఇక పరిగెత్తుండ్రి, 2 లక్షల రుణమాఫీ తీసుకోమన్నాడు. 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? రైతు బంధు అందరికీ వచ్చిందా? ముందరికి వచ్చే నమ్మకం ఉందా? వడ్లు కొంటున్నారా? తడిసిన వడ్లు కొంటున్నారా? మద్దతు ధర వస్తున్నదా వడ్లకు? ఇట్లా ఎక్కడ నేను ఇవాళ 12వ రోజు నేను సభ బయలుదేరి అన్ని జిల్లాల నుంచి వస్తా ఉన్నా. ప్రతి దగ్గర కూడా ఇదే చేస్తా ఉన్నారు. దోకా చేసినారు, మోసం చేసినారు. ఎన్ని రకాల దోకా. రైతు బంధు మేము 10,000 ఇస్తే ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పినారు. ఇది మోసం కాదా? 2,000 రూపాయల పెన్షన్ మేమిస్తే 4,000 ఇస్తామని అన్నారు. ఇచ్చిండ్రా? ఇది మోసం కాదా? ఇట్లా అనేక రకాలుగా మేము ఏదేదైతే ఇచ్చినామో వాటన్నిటిని డబుల్ ఇస్తాం, త్రిబుల్ ఇస్తామని చెప్పి ప్రజలను మోసగిచ్చినారు. ఇలా విద్యార్థులకు గ్యారంటీ కార్డు ఇస్తామన్నారు, 5 లక్షల రూపాయలు. ఎవరికైనా ఒకరికి ఇచ్చిండ్రా? ఇక ఇంకోటి చేసిండ్రు, ఒక్కటి మాత్రం నెరవేర్చిండ్రు, మహిళలకు ఫ్రీ బస్సు. మహిళలకు ఫ్రీ బస్సు పెడితే ఆ బస్సులలో సర్కస్ల జరిగినట్టు జరుగుతున్నాయి కొట్లాటలు. జుట్టు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. మహిళలు కొట్టుకసేస్తున్నారు. మహిళలే మాకు ఎందుకయ్యా ఫ్రీ బస్ అంటున్నారు, మాకు అవసరం లేదంటున్నారు. అటు ఆటో రిక్షా కార్మికులేమో రోడ్డున పడ్డారు. రేవంత్ రెడ్డి చెప్పిండు, ఆటో రిక్షా కార్మికులకు 12,000 ఇస్తామని ఇచ్చిండ్రా? రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 ఇస్తామని ఇచ్చిండ్రా? కనీసం రైతు కూలీ ఎవడో గుర్తించిండ్రా? ఏదైనా జరిగిందా? అంటే ఎన్నికల్లో చెప్పినవన్నీ బూటకపు వాగ్దానాలని, అరచేతిలో వైకుంఠమని, దగాపోయినమని ఇలా తెలంగాణ రైతాంగం బాధపడతా ఉంది.